మనం కొద్ది సమయం క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. చదవబడినటువంటి భాగాన్ని ప్రేమ కలిగిన దేవుడు మన కొరకు ఈ యొక్క వాక్య భాగాన్ని ఆశీర్వదించిన గాక. యోగ్యమైన రీతిలో ఆయన శరీరంలో పాల్పొందుటకై ప్రభు మనకు సహాయం చేయను గాక. అయోగ్యులైనటువంటి మనల్ని శపించబడినటువంటి స్థితిలో జీవిస్తూ దేవునికి, దేవుని సన్నిధికి, దేవుని కార్యానికి దూరంగా బ్రతుకుతున్నటువంటి మన జీవితాలను ఎంతో దయతో ఆయన ప్రేమ ద్వారా తన యొక్క సహవాసంలోనికి, తన సన్నిధిలోనికి మనల్ని ఏం చేసినాడు, ఆయన తీసుకొస్తూ వచ్చాడు. వాస్తవమే ఆసాపు యొక్క వంశ స్థితిని మనం ఒకసారి వెనక్కి తిరిగి చూస్తూ వచ్చినప్పుడు యాకోబు తన పిల్లల్ని ఏం చేసినాడు, ఆయన శపిస్తూ వచ్చాడు. వారి యొక్క కోపం, వారి యొక్క తొందరపాటు, వారి యొక్క పగ ఎంత భయంకరమైందో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి సంఘంలో చేరొద్దని జ్ఞాపకం చేసినాడు. అయితే అలాంటి స్థితిలో ఉన్న మనల్ని ఎక్కడ తీసుకొచ్చినాడు? తన సన్నిధికి తీసుకొచ్చినాడు. తన ప్రజలతో సహవాసం ఇచ్చినాడు, తనతో సహవాసం ఇచ్చినాడు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు, తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు. చదువుతారా? యోహాను రాసిన మొదటి పత్రిక, మాతో కూడా మీకును సహవాసం కలిగినట్టు. 3వ వచనం చదవండి. చదవండి. మేము చూచిన దాన్ని, వినిన దాన్ని మీకును తెలియజేస్తుంది. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నాయి. ఎక్కడ తీసుకొచ్చాడు మనల్ని? శపించబడినటువంటి స్థితిలో ఉన్నా, శాపగ్రస్తంగా పడవేయబడినటువంటి స్థితిలో, నిరాకరించబడినటువంటి స్థితిలో ఉన్నా, అలాంటి జాబితాలో ఉన్న మనల్ని ఆయన అంటాడు, ఆసాపు నీ పొందే నాకేంటిదంట ధన్యకరం. మనల్ని ఏం చేస్తున్నాడు దేవుడు? ధన్యులుగా చేస్తూ వచ్చాడు. ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. కనుక ధన్యుల జాబితాలోకి వచ్చినటువంటి మనము ఎప్పటి వరకు ధన్యులుగా ఉండాలా? ఒక్కోసారి కొంతమందిని గురించి మనం వింటూ ఉంటాం భూమి మీద, మన ప్రాంతంలో కూడా. ఆ కుటుంబం ఎంతో ఉన్నతమైన కుటుంబం అండి. ఆ వ్యక్తి అంత ఉన్నతమైన వాడిగా బ్రతుకుతూ వచ్చినాడండి. ఈ దినము దేహి అని ఏం చేస్తున్నాడు? అడుక్కుంటాడు. ఆ ధన్యతను పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, శపించబడినటువంటి స్థితిలో ఉన్నాడు. కనుక మనమైతే అలాంటి స్థితి నుండి ధన్యకరమైనటువంటి జాబితాలోని దేవుడు ఏం చేస్తున్నాడు? తీసుకొచ్చినాడు. కనుక నీకు కలిగిన దాన్ని ఏం చేయి? గట్టిగా పట్టుకో. రక్షణ, ఆయన ఇచ్చిన వస్త్రము, ఆయన ఇచ్చిన సన్నిధి, సహవాసము ఏం చేయొద్దు, విడిచిపెట్టొద్దు. అందుకే నెహెమ్యాలో మనం చదువుతాం, మేము మా దేవుని సన్నిధిని ఏం చేయము? విడిచిపెట్టాం. మా దేవుని సన్నిధి, ఎందుకంటే ఆయన సన్నిధిలో శ్రేష్టత ఉంది, ఆయన సన్నిధిలో ఆదరణ ఉంది, ఆయన సన్నిధిలో తృప్తి ఉంది, ఆయన సన్నిధిలో వాగ్దానం ఉంది. కనుక ఆయన సన్నిధి అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువులో పాల్పొందే మనం గతాన్ని, ఉదయకాలం ప్రభు మాట్లాడేటువంటి విషయాన్ని, రెండోది ఇప్పుడు ప్రభువులో పాల్పొందే మన జీవితంలో ఒక్కసారి మనలోనే మనమే ఏం చేయాలి? విమర్శించుకోవాలి. ఎవరు కాదు. అపొస్తలుడైన పౌలు అంటాడు, ఎవరికి పత్రిక రాస్తూ వచ్చినాడు? లోకస్తులకు రాయలేదు, ఆయన అన్యులకు రాయలేదు, బయట ఉన్న వారికి ఆయన రాయలేదు. ఎవరికి రాస్తూ వచ్చినాడు? లోపలికి వచ్చిన వారిని. చదువుతారన్నమాట. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొంచెం స్పీడ్గా చదివితే 2 వచనాలు చూసి ముగించేస్తాం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమును అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే, పరిశుద్ధులుగా ఉండేటట్టు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి రాయింది. ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక? కొరింథీ సంఘానికి 2 పత్రికలు రాస్తూ వచ్చినాడు. మొదటి పత్రిక, రెండవ పత్రిక. ఈ మొదటి పత్రికలో అంటాడు, కొరింథీలో ఒక సంఘం ఉంది. ఏ సంఘం అది? ఇందాక మన సహోదరుడు చెప్తూ వచ్చినాడు. ఏ సంఘం? యాకోబు ఏమన్నాడు? ఆ గర్భ వారి సంఘం ఏంటిది? చార్వాకు. ఏ సంఘం అది? కోపిస్తు సంఘం. ఎవరితోనైనా కాపురం చేయొచ్చు, కానీ
కోపిష్టిదారితో ఏం చేయలేరట? కాపురం చేయలేరు, జీవించలేరు. ఎవరితో అయినా సహవాసం చేయొచ్చు కానీ నిత్యం కోపడి ఎదిరించే వాళ్ళతో స్నేహం చేయలేరు. ఎవరితో అయినా కలిసి వెళ్ళొచ్చు కానీ కనుక కోపిస్తులతో కష్టం. ఎందుకంటే కొంతమంది అంటారు, వాడికి ఎట్టవుతుందో తెలుసా? కోపం ఎట్టవుతుందంట? ఆత్మకు వచ్చినట్టు తుస్తుని అవుతుందంట కోపం. కనుక ఇలాంటి కోపిష్టులతో ఉండటం అనేది చాలా కష్టం. కనుక అందుకే యాకోబు నా ఘనమ వారి సంఘములు ఏం చేయబాకు, చేరబాకు. కనుక వారు ఎలాంటి వాళ్ళు తెలుసా? నడవని వారు ఎద్దుని. ఎద్దు ఏం చేస్తుంది? కళ్ళాన్ని ఏం చేస్తుంది? తొక్కుతుంది, పని చేస్తుంది, బండి నడుపుతుంది, బరువు వస్తుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? ఉదికాలు నరాన్ని, అంటే మనకి ముందు నడవటానికి వీల్లేదు, కనబడటానికి వీల్లేదు. కనుక వీళ్ళు సత్యల వారు ఉండాలి. కనుక వాళ్ళ సంఘంలో చేరవాలి. వారం భరించే వాళ్ళు కావాలి, పని చేసే వాళ్ళు కావాలి, ప్రయాసపడే వాళ్ళు కావాలి. కనుక దేవుని మహిమార్థం బ్రతికే వాళ్ళు కావాలి. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. పరీక్షించుకుందాం. పౌలు అంటాడు, మనల్ని మనమే ఏం చేద్దాము? పరీక్షించుకున్నాడు, విమర్శించుకున్నాడు. ఏం చేస్తాము? తీర్పు పొందకపోదుము. కనుక ఎవరికి అంటే నీవెట్లున్నావు, నేనెట్లున్నా? పౌలు అంటాడు, నేనెట్లున్నా నన్ను చూడండి. చదువుతారా వచ్చినని 11వ అధ్యాయం వచ్చిన, నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్న ప్రకారం మీరు నన్ను పోలి ఏం చేయండి? నడుచుకోండి. నీ నుండి చెప్తున్నా. కనుక నేనున్నానట్ల ప్రభు పడిన పాటలలో పొదువైన వాటిని నా వంతు నేను ఏం చేస్తున్నాను? అనుభవిస్తూ వచ్చినాను నా ప్రభు కొరకు. ఒకప్పుడు నేను ప్రభుకి వ్యతిరేకిని, ప్రభు కార్యానికి వ్యతిరేకిని. ఆశపడ్డాడు కదా తన యొక్క జీవితంలో. దేవునికి దూరంగా ఉన్నటువంటి వంశం అది. అలాంటి శపించబడినటువంటి ఆ యొక్క లేవి వంశం నుండి శ్రేష్ఠులుగా వచ్చారు. మనం కూడా శపించబడిన వాళ్ళు. మనకి యోగ్యత లేదు, ప్రభుల్లో పాలు పొందే యోగ్యత కానీ, దైవ గ్రంథాన్ని పట్టుకున్నటువంటి యోగ్యత కానీ, ఆయన గురించి మాట్లాడే యోగ్యత కానీ, ఆయన గురించి పాడే యోగ్యత కానీ మనకేంటంట లేదు. ఆయన పిల్లలతో సహవాసం చేసేటువంటి భాగ్యం కూడా లేదు. అయితే కృప ద్వారా ఇచ్చినాడు. చదువుతారా? కృప చేతనే మీరేం చేయబడ్డారు? రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది ఏంటంట దేవుని వరం. మీకు ఉచితంగా ఇచ్చాడు, అంతే. ప్రేమతో ఇచ్చాడు. దీన్ని కాపాడుకో. కనుక నేనైతే క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను. అయితే మీ జీవితం ఎట్లుంది? మీరు ఎలా ఉన్నారు? 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, ఇట్లా ఒక్కొక్క అధ్యాయాన్ని తెలియజేస్తూ ఉంటే కొరింథీ సంఘంలో ఉన్నటువంటి లోపాలు, బలహీనతలు, పతనాలు ఇవన్నీ కనబడిన తర్వాత ఈ 11వ అధ్యాయంలో ముందు తను చూపించుకుంటాడు. నన్ను చూడండి, నేను ఎలా నడుస్తున్నానో చూడండి. ఒకప్పుడు నన్ను చూసినారు మీరు. ఎలాంటి వాడు? పూర్వం ఎలాంటి వాడిని? హింసకుడును, దూషకుడును, హానికరుడునైన నన్ను అంటాడు. ఇంకో మాట అంటాడు, ఖచ్చితంగా కఠినంగా చెప్పుకున్నాడు. పాపులలో ఎలాంటి వాడిని? ప్రధాన పాపిని అయిన నన్ను తన పరిచర్యకు నమ్మకమైన వారికి ఏం చేసినాడు? ఎంచి నన్ను ఈ దినం స్థిరపరుస్తూ వచ్చినాడు. కనుక మీరు కూడా అలాంటి వారే, పాపులే. అయితే రండి, యేసు రక్తం నాకు ఎవరు పాడారుగా, యేసు రక్తం ప్రతి పాపం నుండి ఏం చేస్తుంది? కడుగుతుంది. కడగబడుతూ వస్తే పవిత్రులైపోతాం. ఎక్కడికి వస్తే కడగబడతాము? 1-2 వచ్చినా చూపించేసి ఇతని గురించి మాట్లాడి నేను ముగించాలనుకున్నాను. చదువుగా యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. చాలు. ఇలా ఎవరంటే ఎప్పుడు వచ్చింది నేను ప్రత్యక్షత? సిస్టర్స్, బ్రదర్స్ చదివేటప్పుడు వినండి, చూడండి, బైబిల్ చూడండి. అడిగేటప్పుడు ఏం చేయండి? తలెత్తండి. కనుక తలెత్తే మనకు అర్థమవుతుంది. మనం తల దించుకునే వాళ్ళం కాదు. ఆయన నా తల ఏం చేసినాడు? పైకెత్తినాడు. ఆయన తల దించుకొని మన తల పైకెత్తినాడు. సమాప్తమని ఏం చేసినాడు? ఆయన తల వచ్చినాడు.
నీ కొరకు తల ఉంచినాడు, నీ జీవితాన్ని లేవనెత్తినాడు. ఇప్పుడు నువ్వు తల ఉంచుకోవాల్సినంత అవసరమేమీ లేదు. ఎందుకంటే ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా రాస్తాడు. ఆయన బట్టి మనకి ధైర్యం ఉంది కాబట్టి తలెత్తి మాట్లాడు, నీ నిరాశపడబారు. ఓకేనంటాడు. పెళ్లి కూతురు అంటే పెళ్లిలో తల ఏం చేస్తుందంట, దింపిద్దంట. తర్వాత పెళ్లి అయిపోయాక తల ఎత్తిద్దంట, వాళ్ళ తల దింపిద్దంట. ఎలా కాలం ఇక వాళ్ళ తల తెలియదంట. ప్రతిదీ అవసరాలు అడగాల, ప్రతిదీ ఇక వారి వైపే చూడాలా. కనుక ఇతడు ఆమె వైపే చూడాలా. ఆమె వైపు ఆమె ఈ వైపు చూడటం కాదు, ప్రతిదీ ఆమె. ఎందుకంటే రిమోట్ ఎవరి చేతిలోకి వచ్చింది? మొన్నదా తల దించుకుందిగా, ఇప్పుడు తల ఎత్తింది. ఇప్పుడు రిమోట్ మొత్తం మీ చేతిలోకి వచ్చేసింది. కనుక ఏ ఛానల్ అయినా ఏం చేస్తారు? ఏడుండమంటే ఆడ ఉండాల్సిందే, ఏడ పోవాలంటే ఆడికి పోవాల్సిందే. కనుక ఏం చేయాలంటే అది చేయాల్సిందే. ఎందుకంటే రిమోట్ ఎవరి చేతిలోకి వచ్చింది? అమ్మాయి చేతిలోకి వచ్చింది. కాబట్టి ఏ ఛానల్ అయినా మారుస్తుంది. కానీ మన రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా? దేవుని చేతిలో ఉంది. ఇప్పుడు నువ్వు నీ ఇష్టం చేయడానికి వీలు కాదు. అందుకే పౌలు అన్నాడు, జీవించు వాళ్ళను నేను కాను. కనుక ఇప్పుడు మిగిలిన జీవితం ఆయన కొరికే జీవిస్తాను. అంతకు మునుపు ఇదే జీవితం అనుకున్నాడు, ఇదే మంచిది అనుకున్నాడు. ఈ ప్రౌడే, ఈ తొందరపాటే, ఈ యొక్క హత్యలే, ఈ యొక్క నష్టమే కలిగించమే ఇదే ప్రాణాధారం అనుకున్నాడు. అందుకే ఆ పాట ఉంది, ప్రభువా ఎరిగితి నీలోకమంత మోసమని, ప్రభువా ఎరిగితి మోసమని, సుఖితివి సమాధాన నిరీక్షణలో, సుఖితివి నిరీక్షణలో అంటే అంతా ఏంటిదంట అయిపోయింది. ఒక్కోసారి కొంతమంది ఏమంటారు తెలుసా? డాక్టర్లు వదిలిపెట్టారు, డాక్టర్లు కూడా వదిలిపెట్టారు. మా వలన కాదు. ఇంట్లో కూడా ఏం చేసినాడు? ఆశలు వదులుకున్నారు. ఏమని? ఇక్కడ ఏం చేయడు, బ్రతకడు. చివరికి ఎవరో చెప్పారు ఏమని? ఆ చర్చిలో తీసుకొని పడేస్తే ఆ దేవుడు ఏం చేస్తాడంట? బాగు చేస్తాడంట. ఎట్టే ఉంటుంది ఆ జీవితం, ఎట్టే ఉంటుంది. కనుక ఆ చర్చిలో తీసుకొని వాడైతే బాగైతుడంటే వాడు ఇళ్ళకి వచ్చినాక ఇప్పుడు ఏమంటాడు తెలుసా? ప్రభా, ఇంతకాలం నువ్వంటే నాకు ఇష్టం లేదు, కనుక ఇప్పుడు నాకు అర్థమైంది, బ్రతికితే ఏం చేస్తా? నీ సేవ చేస్తా, నీ ఇంట్లో బ్రతుకుతా. ఎప్పుడు? అందరూ వదిలిపెట్టారు. అపొస్తలుడైన పౌలు కూడా అన్నాడు, ఇక మిగిలిన జీవితం ఎవరికి? నీకే. ఇంకా నా జీవితంలో ఎంతో నష్టపోయినాను, ఎందరో నష్టపరుస్తూ వచ్చినాను, ఎందరికో వ్యతిరేకంగా నీ కార్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చినాను. ఇప్పుడు అర్థమైంది నీ స్వరం విన్నాక, ఇప్పుడు అర్థమైంది నీ వెలుగు చూసినాక, ఇప్పుడు అర్థమైంది నీ ప్రేమన్న నాకు, నీ గాయాలు చూసినాక నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నా. అందుకే పౌలు అంటున్నాడు, ఇప్పుడు ఈ పాపినైన నన్ను ఏం చేసినాడు? నమ్మకమైన వాడిగా ఎంచాడు. ఇప్పుడు ఈ నమ్మకంగా ఆయన పని చేయాలి. మిగిలిన జీవితంలో నువ్వు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, నువ్వు ఏ పని చేసినా ప్రభు ఇంటిని ప్రేమించేదానుగా ఉండు, ప్రభు ఇంటిని ప్రేమించేవాడుగా ఉండు, ప్రభు కార్యాన్ని ప్రేమించేవాడుగా ఉండు. కనుక అది నీ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. ఇంతకాలం నీ ఇష్టమే. అదే పౌలు అన్నాడు, ఇక జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించడానికి ఏం చేద్దాము? నిశ్చయించుకుందాం. ఎప్పుడు నిశ్చయించుకుంటాము? మనం చదివాం యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనం చదువుతూ వచ్చాం. ఈ యొక్క 6వ అధ్యాయంలో మొదటి వచనంలో అంటాడు, ఉజ్జియా ఏం చేసిన తర్వాత మృతి నొందిన తర్వాత ఎవరికి దర్శనం వచ్చింది? యెషయాకి దర్శనం వచ్చింది కదా. ఆయన చేస్తే ఈయనకి దర్శనం వచ్చింది.
చూడండి ఎలా ఉందో. ఆయన చస్తే ఈయనకి దర్శనం వచ్చింది. ఆయన చచ్చిపోయిన కాలంలో, ఉజ్జియా చచ్చిపోయిన కాలంలో ఈయనకి దర్శనం వచ్చింది. అంటే ఇంతకాలం ఈయనకి దర్శనానికి ఈయన ఏమైనాడు? అడ్డుగా ఉన్నాడు. ఇంతకాలం అడ్డుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ దర్శనాన్ని యెషయా చూస్తూ వచ్చినాడు. యెషయా ఎవరు? ప్రవక్తల్లో ఎలాంటి వాడు? ప్రథముడు, ప్రాముఖ్యమైన వాడు, మొదటివాడు. ప్రవక్తలో పెద్ద ప్రవక్త. చిన్న ప్రవక్తలు కూడా ఉన్నారు కదా. కనుక ఆమోసు వీళ్ళంతా, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, మలాకి వీళ్ళు అంతా చిన్న చిన్న ప్రవక్తలు. యోనా వీళ్ళందరూ ఉన్నారు చిన్న ప్రవక్తలు. ఈయన పెద్ద ప్రవక్త. పెద్ద ప్రవక్తలు ఎవరెవరు అంటే యెషయా, ఇర్మియా, హెజ్కేలు, వీళ్ళే. ఆ తర్వాత అందరు వీళ్ళు చిన్న ప్రవక్తలు ఉన్నారు, ఇంకా ఉన్నారు. కనుక ఆ ప్రవక్తలో పెద్ద ప్రవక్త అయినటువంటి యెషయా ఈ ప్రత్యక్షత చూస్తున్నాడండి. ఈ ప్రత్యక్షత చూడగానే నేను చూసి తిని, గుర్తుపెట్టుకోండి, అక్కడ ఉంది ఆ మాట. ఆయన అంటే ఉంది కదా, నేను చూస్తూ వచ్చినాను. ఎవరి సంగతి కాదు. ఇందాక మనం చదివిన 28 వచ్చిన కూడా అదే ఉంది. ఏమని నాకైతే ఏంటిది? ఎవరికో కాదు. కీర్తన 23 మొదటి వచ్చిన ఏమనుంది? ఆయన నా కాపురు. మీ సంగతి ఏమో కాదు. ఇప్పుడు ఇక్కడ జబేల్ మనది అనుకోండి, సౌండ్ వచ్చింది అనుకోండి, ఆ కుర్చీలో కూర్చున్న మహనీయులు మీరు అందరూ ఆగండి, డేవిడ్ అని బయటకు పోయినాక మీరు ఎవరు బయటకు రావద్దు అంటారు వాళ్ళు. దానిలను కానీ, వేసుపాదాన్ని కానీ, బాబాని కానీ, తర్వాత సత్యమని కానీ అలాంటి మీరు ఎవరు కళ్ళొద్దు. ముందు డేవిడ్ అని బయటకు వెళ్ళిందాక ఒక్కరు కూడా పోద్దని వాళ్ళు ఆపుతారా? ముందు వాళ్ళే కుర్చీలు ఇసిరేసి బయటకు వెళ్తారు వాళ్ళు. ఎందుకు? ఎవరి ప్రాణం వాళ్ళు ఏం చేస్తారు? కాపాడుకుంటారు. కనుక దావీదు అన్నాడు, ఆసాబాదే అన్నాడు, యెషయా అన్నాడు, నేనైతే నేను చూశాను. ఏం చూశాడు ఆయన? ఏం చూశాడు? సింహాసనాసీనుడైన ప్రభు సింహాసనాసీనుడైన చూస్తూ వచ్చినాడు. ఆయన వస్త్రం దేవాలయాన్ని ఏం చేసింది? నిండుకొని ఉంది. అక్కడ కెరూబులు సెరూబులు ఆయన ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. 6 రెక్కలు ఉన్నాయి. 2తో తమ దేహాన్ని కప్పుకున్నారు, 2తో తమ ముఖాన్ని కప్పుకున్నారు, 2తో ఎగురుతున్నారు. ఆయన మహిమపరుస్తూ ఉంటే ఆ ఆరాధన చూసి ఒక్కసారి తను చూసుకున్నాడు. తను చూసుకుంటే ఏం జరిగింది? తన పాపం గుర్తు వచ్చింది. తన పాపం కనబడుతుంది, తన యొక్క కుష్టి కనబడుతుంది, తన యొక్క అపవిత్రత కనబడుతుంది. ఇప్పుడు పశ్చాత్తాపం సరి చేసుకున్నాడు. చూడటం కాదు, అతిక్రమములు ఒప్పుకోవటం కాదు. ఏం చేయాలంట? విడిచిపెట్టాలా. అతిక్రమం ఒప్పుకోవటం కాదు, విడిచిపెట్టాలా. కనుక విడిచిపెడితే అది నీకు శ్రేష్టత. కనుక ఆ యొక్క ఆరాధన, ఆ స్తుతులు, ఆ మహిమ, ఆ సింహాసనము, ఆ పరిశుద్ధ వస్త్రం, ఆ తెల్లని వస్త్రం దేవాలయం ఏం చేసింది? నిండుకొనుడుగా ఈ ప్రత్యక్షత చూసిన యెషయా ఒకసారి తను చూసుకున్నాడండి. కైలాస్ మహర్షి అనేటువంటి ఒక బుక్ ఉంది. ఎవరు? సాధు సుందర్ సింగ్ గారు రాశాడు. ఎంతమంది దగ్గర ఉన్నది? 100 సార్లు చెప్పాను ఈ విషయం. దొరికితే కాదు, అది ప్రబోధ బుక్ స్టాల్లో దొరుకుతుంది, ఏ షాపులో దొరకదు, క్రిస్టియన్ బుక్ స్టాల్లో దొరుకుతుంది. ఆయన రాస్తున్నాడు కైలాస మహర్షిని గురించి. సాధు సుందర్ సింగ్ గారు ఆయన చెప్తే కొన్ని విషయాలు తను వచ్చి చెప్తే ఆ స్నేహితుడు ఏం చేసినాడు? రాస్తూ వచ్చినాడు. కనుక ఏం రాస్తున్నాడంటే, ఒక పాపి పరలోకానికి వెళ్ళాడంట. వెళ్ళగానే ఆ ఎంట్రన్స్ లో చెకప్ ఉంటుందంట. ఉండదా? సీఎం దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేస్తారు? సాల్మన్ అంతా మిషన్ పెట్టి ఏం చేస్తారు? సెట్ చేస్తారు. నేను వెళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. ఎప్పుడు? దైవజనాలకి అనగా నా భార్య క్యాన్సర్ వచ్చినప్పుడు నా నడవలేని కుమారుడు ఎత్తుకొని ఆయన దగ్గరికి వెళ్ళా. ఉదయకాలం వెళ్తే కనుక అక్కడ బయట పని అయిపోయింది, కానీ ఆయన చూడాలన్నటువంటి ఒక ఆశ కూడా ఉంది. మన రాష్ట్రానికి, మన ప్రజలకి ఎంతో ఏం చేసినాడు? ఆయన మేలు చేస్తూ వచ్చినాడు. ఎందుకంటే ఆయన బైబిల్ చదువు కూడా బయటకు వచ్చేవాడు కాదంట. 3 కోతులు అక్కడ ఉన్నాయిరా. కోతులుడు పావులుడు అక్కడ కష్టపడి కోతులుడు పావులుడు పడవిచ్చారంట. వీళ్ళిద్దరు కోతులు ఆడబెట్టి, పాము పుట్టని ఆడబెట్టి, ఇద్దరు మాట్లాడుకుంటాడు. కోతి ఊకుంటుందా?
కోతి కొద్దు ఆ పాము ముట్టు తీసి ఏం చేసి పై ముట్టు తీసి తింటూ పెట్టుకున్నట్టు అసలే కోతి చేస్తాలే అది తీయగానే అది పుస్తున్నాను ఫోటో ఉన్న పాము. ఈ పుస్తున్నాను కానీ అందరూ ఒక పక్క వచ్చారంట. ఏమైంది? తిరగల పడితే అందరూ అలా పోయారు. మమ్మల్ని ఎందుకు పంపిస్తారు కాసేపు ఆగండి. కనుక వైఎస్ రాష్ట్రి ఆ లోపలికి వెళ్ళారు చూడాలన్నాడు తప్పని. ఎందుకంటే ఆయన బైబిల్ చదువుకుంటూ బయటికి రాడండి. 108 ఉంది. ఆయన బైబిల్ చదువుతుంటే ప్రభా నా దేశ ప్రజలు నా రాష్ట్ర ప్రజలకి నేనేం చేయాలి అని ప్రార్థన చేస్తున్నట్ట. ఆయన నిర్మాణం చదువుతున్నాడు. ఇవాళ ఎంతమంది బైబిల్ చదివినారు? వాస్తవం యథార్థంగా చదువుకున్న వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు. దేవుని స్తోత్రం. ఎందుకంటే బైబిల్ మనల్ని బ్రతికిస్తుంది, బైబిల్ మనల్ని నడిపిస్తుంది, దేవుని యొక్క వాక్యం మనకి జీవాన్ని ఇస్తుంది, ఆదరణ ఇస్తుంది. సరే ఆయన బైబిల్ చదువుతా ఉంటే ఆ కీర్తన 110 అని ఆ మత్తయి సువార్త 10:8 ఉంది. మీరు ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఏం చేయండి? ఇవిడి చదువుతారన్నమాట. రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, దెయ్యములను వెలగొట్టండి, ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇవ్వండి. ఈ దినపాటు ఆపినాడంట. ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆపి నా ప్రజలకి ఏం చేయాలి? తండ్రి లాంటి భారం ఉన్నవాడు ఇతరుల గురించి ఏం చేస్తాడు? ఆలోచిస్తాడు. తన పిల్లల గురించి ఆలోచిస్తాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆ రాష్ట్ర ప్రజలందరికీ ఎలాంటి వాడు? తండ్రి లాంటి వాడు అని గుర్తుపెట్టుకో. కనుక అది నీకు ఇష్టమైనా లేకపోయినా కనుక ఆ భేదాభిప్రాయాలు విడిచిపెట్టేసి దేవుడు ఆయన స్థానంలో ఉంచినాడు కనుక ఆయన కనపరచడం నేర్చుకో. భయానికి కానీ ఏం చేయాలి? కనపరచమని ఉంది. సరే అయితే 108 అది సిద్ధపరుస్తామని ప్రభు ఇచ్చిన తలపుతో దాన్ని సిద్ధపరిచినాడు. అట్లా ఎన్ని ఏర్పాట్లు చేసినాడు ఆయన? ఎన్ని ఏర్పాట్లు చేసినాడు? సరే అలాంటి స్థితిలో నేను అక్కడికి వెళ్ళాను. సరే బయటే మేము పైన పని అయిపోయింది కానీ లోపలికి వెళ్ళాలంటే మమ్మల్ని ఏం చేస్తున్నారు తెలుసా? మా బైబిల్ సంచి పక్క పెట్టేస్తారు. నేనైనా బైబిల్ సంచి లేకుండా లోపలికి ఏం చేయలేను, వెళ్ళలేనండి. అయితే ఇదే సంచి అండి. ఆ మిషన్ మీద పెట్టాలి పోతుంటే నీకు పట్టుకోపోతున్నాడు. ఎందుకు? నాకు అర్థం కాదు. ఇప్పుడు పోతే కదా మనం అక్కడికి వెళ్తే కదా అక్కడికి. కానీ పట్టుకోపోతాడు. ఏం లేదు, అవతలకి వెళ్ళిపోయింది, నీకు అవతల ఉంటుంది పో అన్నాడు. వాడిచ్చా మొత్తం ఏం చేసిన మిషన్ పెట్టి చూసుకొచ్చిన అక్కడ చెకప్ చేస్తా ఉన్నాడు. అంటే టెస్ట్ లేకుండా, పరీక్ష లేకుండా అవతల లోపలికి ఏం చేయనీరు, ఎంటర్ కానీరు. లోపలికి వెళ్ళాం. ఆ తర్వాత అక్కడ సెక్యూరిటీ అన్నాడు, అది ఎప్పుడో రావాల్సింది ఇంకా రాలేదు ఒక ఆయన అంటాడు. ఆయన అతడే ఇప్పుడు బైబిల్ చదువుకొని ప్రార్థనలు గీర్తనలు చేసుకొని అప్పుడు బయటకు వస్తాడు. ఆ మాట కానీ హృదయం సంతోషించింది. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఒక వ్యక్తి రారాజైనటువంటి దేవునితో సంబంధం లేకుండా, సహవాసం చేయకుండా, బైబిల్ చదవకుండా, ప్రభు యొక్క సహాయాన్ని కోరకుండా బయటకు ఏం చేయట్లేదు. ఎంత బాధ్యత ఒక రాష్ట్రం. టైం చాలా ప్రాముఖ్యం వాళ్ళకి. వాళ్ళ మాటలు చాలా విలువై. ఇష్టం వచ్చినట్టుగా బయట మాట్లాడటానికి వీలేదు. ఎంత బాధ్యత ఉండి బైబిల్ చదువుతున్నాడే, ఇంత బాధ్యత నుండి ప్రార్థన చేస్తున్నాడు, ఇన్ని బాధ్యత నుండి దేవుడితో మాట్లాడు, అప్పుడే యువతలకు వస్తున్నాడు. వచ్చాడు, చూశాడు, అడిగాడు, కంప్లైంట్స్ రాసిస్తే తీసుకున్నాడు, అయ్యని ఓకే చేసి పడేస్తున్నాడు. ఆ రీతిగా త్వరలోకి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా చెకప్ ఉంటుందంట. అక్కడ టెస్ట్ ఉంటుందంట. ఒకేనా బాటం కాదు, నువ్వు సరైనవా కాదు. అక్కడ ఎవరికి రాజ్యం? పాపులకు ప్రవేశం లేదు. అక్కడ పాపులకు ప్రవేశం లేదు, పరిశుద్ధుల ప్రవేశం. అది ఆ ఘోరములు. అక్కడికి వెళ్ళగానే అక్కడ ఒక ఈ వ్యక్తి హంతకుడు, క్రూరుడు, త్రాగుబోతు, జూదగాడు, పాపాత్ముడు, వ్యభిచారి, దొంగ, దోచుకునేవాడు, కనుక రకరకాల చెడులో ఉన్నవాడు. అక్కడికి వెళ్తే అక్కడ దేవుని దోతల ఆటకి పరిచాట. నేను చెప్పే మాట కాదండి, కైలాస మహర్షి సాసుందర్ సింగ్ గారు రాసినటువంటి బుక్ లో ఉంది, నేను చెప్తున్నాను. నువ్వు ఇక్కడ ఎంట్రన్స్ లేదండి, నువ్వు ఇక్కడ బయటకు ఏం చేయాలా, వెళ్ళాలా? ఎందుకు లేదు అన్నాడు. ఇక్కడ పరిశుద్ధులకే ఏముంది, చోటు ఉంది, వారికైనా స్వాస్థ్యం, పాపులకు. అయితే బైబిల్ చెప్పే బోధంతా తప్పేనా అన్నాడు. చూడండి, తెలివి చాలా ఉంటుంది కొంతమంది. అంటే ఏంటి అని యోహాను సువార్త 3:16 ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని ఉంది. మరి లోకంలో మట్టిగా, లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే ఏంటి? మనుషులు కదా. మరి నేను మనిషినే కదా. దేవుడు ప్రేమ కలిగిన వాడితే నన్ను ఎందుకు ఆ యొక్క రాజ్యంలోనికి ఆహ్వానించడం, ఎందుకు నేను తీసుకొని పోవడం అంటే ఆ ప్రేమ
ప్రేమను తెలుసుకొని ఆయన కొరకు జీవించిన వారంటే ఆ ప్రేమ అనేది కలిగిన దేవుడిని నమ్ముతున్నాను అన్నాడు. నోరున్నమ్మదే ఊరు, పంపుగాడైనా మురుగుగాడైనా నోరున్నమ్మదే, నోరున్నదే ఊరు. కొంతమందికి స్త్రీలకు తాగా చేయరాదని, పురుషులకు బాగా చేస్తారు కొంతమంది. ఓయా నువ్వు రా అంటున్నావు అంటే నీ తగా చేయలేదు, నువ్వేం చేయి, నువ్వు వస్తే కానీ వీళ్ళు అడగరా, అట్టుంటారు ఇట్టుంటారు. కనుక ఎలాంటంటే సరే అక్కడికి వెళ్తే ఆ డిస్కషన్ జరుగుతూ ఉంటే దేవుడు మాట్లాడినాడంట, ఆ నా కుమారుడు లోపలికి ఏం చేయని కాదు. అప్పుడు ఇంతసేపు దూతలతో వాగ్వేదం జరుగుతూ వచ్చింది కదా, మాట్లాడుతూ వచ్చారు కదా. ఇప్పుడు దూతలు మౌనం దాల్సింది, ఎందుకంటే అధికార పర్మిషన్ ఇస్తే సెక్యూరిటీ ఏం చేస్తాడు, ఏం చేయడు. ఇప్పుడు ఈయన ధీమాగా చూసినాడు అంటే వెళ్ళకెళ్ళి, అంటే నేనేం చేశా గెలిచా అన్నట్టు ధీమాగా చూసి ఒక్కడిగే వేసాడంటే, ఒక్కడిగేస్తే ఆ మహిమ వెలుగు, ఆ ప్రభు యొక్క సన్నిధి, ఆయన ముఖవర్చస్సు, ఆ కాంతి, ఆ నేత్రాలు చూస్తూ ఒకసారి కింది చూస్తే ఆ యొక్క రాజ్యము, ఆయన అడుగుపెట్టిన స్థలం ఎంత పవిత్రమైందో, ఎంత పరిశుద్ధమైందో, ఎంతగా ఉన్నతమైందో వివరించలేని స్థితి. అది ఆ స్థలంలో అడుగుపెట్టి ఒకసారి తనకెళ్ళి చూసుకున్నాడు. చూసుకుంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. త్వరగా చదవండి, టైం అయిపోతా ఉంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెం కూడా లేదు. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుళ్ళు, అవి పిండవలేదు, కట్టవలేదు, తైలముతో మెత్తని చేయవలేదు. ఇలాంటి దుర్గంధమైనటువంటి స్థితి తన జీవితం కంపు కొడుతుంది. తనకి తానికి అసహ్యం అనిపిస్తుంది. తన జీవితాన్ని చూసుకున్నాడు, ఆ పవిత్రమైనటువంటి స్థలాన్ని చూసుకున్నాడు. ఒక్కడిగే వేసినాడంట. మీరు చదవండి, ఆ బుక్ దొరికితే. ఆ ఒక్కడిగే ఆ కాలు నుండి చీము రక్తం ఏమైతుంది కారుతా ఉంటే మనసులో బాధ అనిపించింది. ఛీ, ఈ చెడిపోయిన నేను ఈ స్థలాన్ని ఏం చేస్తున్నాను, అపవిత్రపరుస్తున్నాను. ఇంకో కడిగేస్తే ఇంకా అక్కడ కూడా ఏమైపోతుంది, సరిగా ఉన్నది కదా. వద్దు, ఈ యొక్క స్థలాన్ని అపవిత్రపరచుకోకూడదు, పరచకూడదు అని చెప్పేసి ఆ అడుగు తీసి వెనక్కేస్తాడంట. ఆయన రాస్తున్నాడు, ఈ రోజు వరకు కూడా ప్రయాణంలో ఉన్నాడు. ఎక్కడికి? పాతాళంలోనికి. అది అంతులేని గొయ్యి, అంతులేనిది. కనుక ప్రయాణం సాగిస్తానే ఉన్నదంట. వాడు సాగిస్తానే ఉన్నాడు. ఎన్ని వేల సంవత్సరాలు, ఎన్ని వందల సంవత్సరాలు, కనుక సాగిపోతానే ఉన్నాడు. ఎక్కడికి వెళ్తాను? అందుకే యెషయా ఆ ఉజ్జయ మరణించిన తర్వాత ఈయనకు దర్శనం వచ్చింది. ఎందుకు ఉజ్జయ మరణించిన తర్వాత దర్శనం వచ్చిందంటే, ఉజ్జయ శ్రేష్ఠుడు. చదువుతామా మాట. అయితే అతడు స్థిరపడిన తర్వాత గరిష్ఠుడికి వచ్చినాడు. 26వ అధ్యాయం దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 11వ వచనం, 16వ వచనం. 2వ దినవృత్తాంతాలు 26:16. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాడు. సార్, చెడిపోయిన వాడు అందరికి ఎలాంటి వాడు? ఆటంకంగానే ఉంటాడు, అభ్యంతరకరంగానే ఉంటాడు. కనుక ఇతడు పోవాలి. అసలు ఉజ్జయ అంటే ఏంటో తెలుసా? యెహోవాయే నా బలమైన అర్థం. అలాంటి రీతిగా దేవునిపై ఆధారపడి స్థిరపడిన తర్వాత ఏమొచ్చింది? గర్వం వచ్చింది. నాశనంకు ముందు ఏంటి? పడిపోటుకు ముందు అహంకారమైన మనసు నడుచు. ఒక అనాథ పిల్లవాడు. కనుక మిషనరీ ఒకసారి బీబీఎస్ లో నేను విన్నాను. అనాథ బిడ్డ కాగితాలు పడేసిన ఇస్తరాకులు కూర్చొని ఏం చేస్తున్నాడు? తింటా ఉన్నాడు. ఎవరో మిషనరీలు వెళ్తా ఉన్నారు. వెళ్తా కార్లో చూశారు ఆ పిల్లగాన్ని, ఫోటోలు తీసినారు. వాడిని తీసుకొచ్చుకున్నారు, వాడిని కార్లో ఎక్కించుకున్నారు. వాళ్ళ దేశం తీసుకుపోయాడు. వాడిని చదువు నేర్పించాడు. వాడిని మంచి స్థితిలో తీసుకొచ్చాడు. వాడు గర్వించాడు. వీళ్ళని కొట్టడం స్టార్ట్ చేశాడు. వాడి పిల్లవాడిగా సొంత కుమారుడిగా ఎంచుకున్నారు. సొంత కుమారుడిగా చూసుకువచ్చినారు.
ప్రాపర్టీ మొత్తం వాడికి అన్నట్టు, వాళ్ళకి పిల్లలు లేదు, ఇక అంతా ఈడి హక్కుదారు అన్నట్టుగా చేసినారు. కనుక యవన దశ వచ్చింది. తింటూ త్రాగుతూ జోదమాడుతూ వాళ్ళని ఇష్టానుసారిగా దూషిస్తూ ఆ తల్లిదండ్రులు కొడతా ఉంటే ఎట్లుంటుంది? ఉంటే ఉండండి, పోతే లేదంటే మీరే పోతారు. దేని తర్వాత ఉద్యోగం ఎప్పుడు వచ్చింది? కాలం స్థిరపడిన తర్వాత అవిషయము విస్తరించింది. చుట్టూ సైనికులు వచ్చారు. తన రాజ్యము విస్తరిస్తూ వచ్చింది, తన జ్ఞానము విస్తరిస్తూ వచ్చింది, ధనం విస్తరిస్తూ వచ్చింది. అందరూ అతనే కోరుతున్నారు. అప్పుడు ఏమొచ్చింది? గర్వం వచ్చేసి అతడు స్థిరపడిన తర్వాత రాయబడింది కదా, స్థిరపడిన తర్వాత ఒక స్థాయికి వచ్చినాక గతాన్ని మర్చిపోతారు. ఒక స్థాయికి వచ్చినాక గతాన్ని మర్చిపోమాకు సహోదరుడు. నీ కుటుంబాన్ని, నేను చాలదీసిన వారిని, నీకు సహాయపడినటువంటి వారిని, నిన్ను లేవనెత్తినటువంటి వారిని, నిన్ను ఒక స్థితిలోకి తీసుకొచ్చినటువంటి వారిని ఏం చేయబాకు, మర్చిపోబాకు. అది చాలా ప్రాముఖ్యం. దేవుడి స్థాయికి ఈ ఉద్యోగం తీసుకొస్తే ఏం చేస్తున్నాడు? గర్వించాడు. ఏమైపోయిందో తెలుసా? గర్వాన్ని బట్టి యాజకుల మీద కూడా ఏం చేస్తున్నాడు? ఫైట్ చేసుకొచ్చాడు. ఏం జరిగింది? ధూపం వేయడానికి వెళ్ళాడు. ఏం జరిగింది? కుష్ఠవ్యాధి వచ్చింది అతనికి. ఈ కుష్ఠవ్యాధితోనే చచ్చిపోయాడు. ఇప్పుడు ఉజ్జయ బ్రతికినంత కాలం ఇంకా దేవుని మందిరం ఏం చేయలేదు, అడుగు అట్లా రానిలేదు. అతడు అలాగనే మానసికంగా ఉండి చచ్చిపోయిన తర్వాత యెషయాకి ఈ దర్శనం వచ్చింది. ఈ దర్శనం చూసి యెషయా తనను చూసుకున్నాడు. ఆయన సంగతి అట్టుంది, నా సంగతి అట్టుంది అని. కొంతమంది అంతా ఎడుచుకోతారు తెలుసా? ఆయన బాగలేడు, చెప్పాను బాగున్నాడు, పాడాను బాగున్నాడు, చెప్పాము బాగున్నది, బైబిల్ పట్టుకొని వెళ్ళాము బాగున్నది, ఆ మందిరానికి వెళ్ళే వాళ్ళు బాగున్నారు, ఇయే అంటారు. కానీ అసలు నీదేదో చెప్పరాదు. నేను ఎన్నోసార్లు చెప్పినా, నాకు కూడా ఒక నడుతా ఉంటే వాడిని అడిగాను, నీకు పిల్లలు ఎంతమంది బాబు అని. కొంచెంసేపు తర్వాతనే వాడు సహోదరుడు ఏమన్నాడంటే, మనకి 2 పిల్లలండి అన్నాడు. సార్ నేను చెప్పింది నేను అడిగేది అర్థం కాలేదేమో అని మళ్ళీ కాదయ్యా నీకు ఎంతమంది పిల్లలు అంటే మనకి 2 అంటాడు. నాకు కొంచెం అసహనం వచ్చింది అంతే. ఎందుకంటే 2 సార్లు కదా, మనకంతే ఉంటుంది. మన కోర్పు తక్కువ, ఆవేశము ఎక్కువ, మాట్లాడటం ఎక్కువ, వినట తక్కువ. అయితే బైబిల్ ఏం చెప్తుంది? వినుడికి ఏం చేయాలంట? వేగపడాలా, మాట్లాడటానికి నిదానించాలి. అప్పుడు నీ కుటుంబం జీవించబడుతుంది, అప్పుడు నీకు ఘనత వస్తుంది. సరే నాకు అసహనం కేవలం హే నీకు శివుడా అన్న కాదని, మరి కాదంటే 2 సార్లు అడిగితే అదే చెప్పుకోండి. నీకు ఎంతమంది పిల్లలు అంటే మనకి 2 ఉంటుందండి, నీకేదో చెప్పరాదు అంటే కళ్ళమ్మ నీళ్ళు పెట్టాడు. దాదాపు 8-10 సంవత్సరాలు అయింది, మాకు పిల్లలు లేరండి అలా నీళ్ళు అంటే తన లోపాన్ని ఏం చేయలేక, చెప్పుకోలేక బాగుందని గురించి ఏం చేస్తున్నారు? చెప్తున్నా. నువ్వు ప్రార్థన పోతావంటే మీ పోగానే మా చిన్నారి కొడుకు పోతాడు, అది సేవ కూడా కాదు. అసలు నిన్నేది చెప్పరాదు. నీ చిన్నారి కొడుకు ఎందుకు? నీదెందుకు? నీది చెప్పు, వాళ్ళది కాదు. కనుక ఉజ్జయ మరణించిన తర్వాత కుష్ఠవ్యాధితోనే చచ్చిపోయినాడు అతడు. కనుక మరణించిన తర్వాత యెషయాకి ప్రత్యక్షత వచ్చింది. ఆ ప్రత్యక్షతలో యెషయా దైవ దర్శనాన్ని చూసినాడు. ఆ దైవ దర్శనాన్ని చూసిన యెషయా తనను చూసుకున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు చదువుది? ఇప్పుడు ఆ మాట చదువు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనులు గల పెదవులు గల జనుల మధ్య నేను నివసించువాడను, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతికి యెహోవాను కనులారా చూచితిని అనుకుంటుని అని కేక వేస్తూ వచ్చినాడు. అయ్యో అంటే అర్థమైంది. అయ్యో అని ఎప్పుడు అంటారు? అయ్యే కాదు నేను అనేది. అయ్యో అంటే ఎప్పుడు అంటారు? ఒక భయంకరమైన ప్రాబ్లం, నష్టం జరిగినప్పుడు అయ్యో అని కేకేస్తా ఉంటారు. అంటే అది తట్టుకోలేము, భరించలేము. దీని నుండి మమ్మల్ని ఎవరు విడిపిస్తాడు? మాత్రం రోమరాజు పత్రికలో ఉన్నాడు పౌరుడు కూడా అయ్యో
ఇట్టి మరణములకు లోనకు శరీరంలో నుండి నన్ను ఎవడు విడిపించు. కనుక అయ్యోని కేక వేస్తా ఉన్నాడు. నేను అపవిత్రుడని కేక వేస్తే బలిపీఠము మీద నుండి కారుతో తీయబడిన నుప్పుని తీసుకొచ్చి పెదవులకు తగిలించి ఆ యొక్క దేవుని దూత మాట్లాడుతుంది. చదువు అవసరని 7వ వచనం చదువు. అప్పటిదాకా కష్టమైపోయింది, టైం అయిపోయింది. ఇది నీ పెదవులకి తగిలేదు కనుక నీ పాపమునకు ప్రాయచిత్తమాయను, నీ దోషము పరిహరించబడను, తొలగిపోయాను. ఏముంది ఇప్పుడు ఏమో అమ్మా యెషయాలో ఏముంది? పాపం ఉంది, రెండోది దోషం ఉంది. ఇప్పుడు ఈ దోషం పాపం పోవాలంటే ఏం కావాలా? కాలుతో బలిపీఠం మీద నుండి తీయబడిన నుప్పు తీసుకొచ్చి ఆ శరీరంలో తీసుకొచ్చి పెదవులకి తగిలించి అన్నాడు, నిన్ను నీ పాపాన్ని నీ దోషాన్ని ఏం చేసినా పరిహరిస్తూ వచ్చి. ఇప్పుడు ఏమైనాడు యెషయా? ఏమైనాడు? పరిశుద్ధుడు అయ్యాడు. దానికి కూడా అదే ఇచ్చినాడు. చదువుతారా? కీర్తన 51. నోటి మీద వేసుకోబాకండి. ఏంటి అంత స్కూల్ టీచర్లే పిల్లలు ఏంటి మీరు నోటి మీద వేసుకోవటానికి? 51వ అధ్యాయం, కీర్తన 51వ అధ్యాయం, 51వ అధ్యాయము 2వ వచనం. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. చూసావా? యెషయాలో ఏముంది? పైకి మంచిగానే ఉన్నాడు. నువ్వు కూడా పైకి మంచిగానే ఉండవచ్చు. పైకి మంచి భక్తిపరు లేక కనబడవచ్చు. పైకి విశ్వాసి లేక హెబ్రోను సంఘంలో నేనే అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. ఆయన అంతరంగంలో ఉంది. యెషయా ఆ ఆరాధన చూసి తన జీవితం చూసుకోవాలి. ఇంత గొప్ప శ్రేష్టమైన ప్రత్యక్షతను కూర్చుంటే నేను అనాహరుడు ప్రభు, దయచేసి నన్ను ఏం చెయ్యి? క్షమించు, నా పాపం పరిహరించు, నా దోషం తొలగించు. అందుకే అంటాడు, ఈ మధ్యాహ్న కలిసిన ప్రభువులో పాల్గొంది నీవు ఇంకా సరైన స్థితిలో లేకపోతే ఒక పిలుపు, ఒక ఆహ్వానం నీకుంది. చదవండి యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం రండి 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను, ఇనుము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. ఆయన ఏం చేస్తాడు? కడిగి వేస్తాడండి. కడిగి వేయడానికి ఆ శిలువలో నలగొట్టబడ్డాడు, ఆ శిలువలో పొడవబడ్డాడు, ఆ శిలువలో ముళ్ళబట్టును, ఆ శరీరం అంతా గాయములు కనుక ఆయన నీ కొరకు చిత్రవధ చేయబడ్డాడు. చివరి రక్తబట్టు వరకు చిందించబడుతూ వచ్చింది. కనుక రా ప్రభు దగ్గర. ఆయన కాచిన రక్తం ద్వారా ఏం దొరుకుతుంది మనకి? పాప యెషయాకి దొరికింది. దావిదంటే ఎలా కడగాలి నన్ను? చదవండి 10వ వచనం, 51వ అధ్యాయం 10వ వచనం. మూసేయకండి. నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. ప్రభా, నేనెంతో శ్రేష్ఠుడు అనుకున్నా కాదు. నా పాపం ఉంది, నా దోషం ఉంది, నాలో శుద్ధ హృదయం లేదు. ఇంకోటి ఏంటి? స్థిరమైన మనసు. బయట ఒకటి, లోపల ఒకటి, మందిరంలోటి, మందిరం దాటిపోకటి. ఇలాంటి జీవితం జీవిస్తా ఉన్నాను. నన్ను క్షమించలేను, నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు. యెషయా అడిగినాడు, దావీదు అడిగినాడు. ఇంకో మాట లూకాసు 5వ అధ్యాయం ముగించేస్తానండి. వచనాలు చూపించేసి ముగించేస్తాను. ఎందుకంటే మనం నేను టైం పాటించడానికి ఒక నేర్చుకున్నా. ఇప్పుడు ఏంటంటే ఉదయకాలం ఆన్లైన్లో వర్తమానం చెప్పాలని ఒకరోజు చెప్తే బాగుంటే డాడీ 40 నిమిషాలు చెప్పేది. ఉదయకాలం వర్తమానం 40 నిమిషాలు చెప్పి ఎవరింటారు డాడీ? ఉదయకాలం వాళ్ళు పనులకి వెళ్ళేవాళ్ళు కదా. కనుక ప్రయాణంలో ఏదో ఖాళీగా ఉన్నప్పుడైతే ఏం చేస్తారు? పరిపాటు లేనప్పుడైతే కాస్త వింటారు. కానీ కనుక కొద్దిసేపు అది బాగుంటుంది. అంటే ఇవన్నీ నేర్చుకోవడానికి దాన్ని స్టార్ట్ చేశాను. నేర్పడానికి కాదు, టైం తగ్గించుకోవాలా. ఏదో చెప్పుకున్నా, ఏదో వచ్చిందని చెప్పుకునే గంటల తరబడి చెప్తే కింద కూర్చున్నాడు ఎవడో తెలుసా? నువ్వు ఇంటనే పోయినా, మీ మాత్రం ఇక్కడే ఉంటావు, నీది మాకు అవసరము
ఖచ్చితంగా 40 నిమిషాలు వింటారంట. ఎవరిన్నా 40 నిమిషాలు బాగా దృష్టి పెడతారట. 40 నిమిషాలు దాటినాక నిమ్మలంగా కూర్చు ఏమవుతుంది, బిగిస్తారట చెవులు. ఇక నువ్వు ఎంత అని చెప్పుకోవాలి. ఇంకా 40 నిమిషాలు, 45, 30 గంట, గంట అయింది అనుకోండి, ఇక పూర్తిగా మూసేస్తారంట. ఇక చెప్పుకోపో, ఎందుకంటే లేచిపోయినా కష్టం కదా, లేచిపోతారని నేను చెప్తుంటా అని అట్లా అంటాడు. కనుక ఇట్లా అంటారని ఇక సర్కిల్ పడి ఉంటారు. ఎప్పుడు వదులుతాడా, ఎప్పుడు వదులుతాడా, ఇక ఈడ గూగుల్ ఆడుతూ ఉంటారు అన్నమాట. అలా కాదు, చదవండి. లూకాసు వార్త 5వ అధ్యాయం. మీరు కూడా జాగ్రత్త పడాలని ఉదయకాలం అన్ని నేర్చుకోవడమే, నేర్పడం కాదు, నేర్చుకునే దాంట్లోనే ఉన్నా. లూకాసు వార్త 5వ అధ్యాయం ఏమంటాడు పేతురు? 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏంటి ఆ చేపల రాజు చూసినాడు, ఆయన మాట ప్రకారం చేయగా చూస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఆ రాశిని చూసి తనను చూసుకున్నాడు. ఇప్పుడు తనను చూసుకుంటే తనకేమర్థమైంది? ఈ పాపకి ఎంత సహాయం చేస్తాడా దేవుడు? ఈ పాపి నాకెంత సహాయం చేసినాడా? అయితే ప్రభా నీ పాపిని నన్ను ఇచ్చేంది విడవటానికి నీ దగ్గరికి వచ్చింది, విడవటానికి నేను హెబ్రోనాన్ని తీసుకొచ్చింది, విడవడానికి నీకు ఈ దినం పొడిగించింది, నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. నువ్వు ఆయనకు అవసరం, నువ్వు విలువైన వాడు, విలువైన దాను, నీ ద్వారా కార్యం జరగాలి. అందుకే పేతురు ఆ మాట అంటాడు. ప్రభు అంటాడు, పేతురు ఏం చేయబాకు, భయపడబాకు పేతురు. ఇప్పుడు మా చేపలు కాదు నువ్వు పట్టేది, ఈ రోజు నుంచి ఏం చేయాలా? నేను మనుషులు బట్టే చాలరుగా ఒక గొప్ప దైవజనుడిగా, మంచి దైవజనుడిగా చేస్తా, నా మాటకు లోపడ్డాడు. అన్ని విడిచి ఆయన ఏం చేసినాడు? గమనిస్తూ ముందు నీ స్థితిని చూసి మానవులను మనమే ఏం చేసినా విమర్శించుకున్నాడు. ఏం చేయకూడదు, తీర్పు కనుక తీర్పులో నిలబడం. కనుక నిత్యత్వానికి ధారాళంగా వెళ్ళిపోవాలంటే ముందు ఇక్కడే ఏం చేయాలా? శుద్ధీకరించబడాలి. అప్పుడు మాత్రమే మనకి ఏం కలుగుతుంది? ఆధిక్యత, ధన్యత. కనుక అది ఎంతో శ్రేష్టత. అందుకే వాడు మునిగి వాడిని చూసుకున్నాడు. ఎవరు? వాడిని నదిలో మునిగే అన్న ఏట్లో, చెరువులో, కాలంలో మునిగిన దాఖలాలు ఉన్నాయి ఇక్కడ ఎవరికన్నా? ఏదో కొట్టేటప్పుడు నేను చూసుకునేవాడు, బావిలో దూకి ఇక్కడ చూసుకుని ఇంటికి చూసేవాడు ఎంత దూరం వచ్చాను. కనుక అట్లా చూస్తా 7 సార్లు మునిగితే, ఎందుకంటే చెప్పడానికి టైం లేదు కాబట్టి టైం అయిపోయింది. 7 సార్లు మునిగినాడు. మొదట ఇలా ఎక్కడ చిన్నపిల్ల చెప్తే, పనమ్మ చెప్తే విన్నాడు. మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ఎలీషా ప్రత్యక్షం కాలేదు, కానీ పనివానితో చెప్పించినాడు, వెళ్ళి యోర్దానులో నదిలో మునగమని చెప్పినాడు. దానికి మనోడికి ఏమొచ్చింది? ఎవరికి వచ్చినట్టు చెప్పాడుగా, యాకోబు వాళ్ళ కుమారుల గురించి. లేవి సిమేయుల కోపం ఎలాంటిదంట? వేండ్రమైనది. కనుక రౌతుడు వెనక్కి తిరిగితే మళ్ళీ వాడి పనివాడే మాట్లాడుతున్నాడు, అయ్యా ఆయన ఏదైనా గొప్ప పని చేయవాలి, కనుక మునిగి చూడరాదు అంటే, ఒకవేళ ఈయన కూడా ఇంటిమేషన్ ఇచ్చినావు, సిగ్నల్ ఇచ్చినావు, లేకపోతే హెచ్చరిక ఇచ్చినావు, సరే ఆడు చెప్పాడు, ఈడు చెప్పాడు, నువ్వు చెప్తున్నావు, నేను బాగా కాకపోతే నీ సంగతి పోతానన్నాడేమో, కానీ బైబిల్లో రాయబడ్డా. అంతే కదా. పొయ్యోని మళ్ళీ నువ్వేదో చెప్పి వెనక్కి చెప్తున్నావు, శుద్ధుడి కాకపోతే నీ సంగతి పోతానన్నాడేమో. ఒకవేళ ఎన్నో ఉంటాయి, గర్వంగా మాట్లాడే వాళ్ళు ఎన్నెన్నో మాట్లాడతారు కాబట్టి. కానీ సరే ఆయన మునిగి 4 సార్లు 5 సార్లు మునగటం, లేవటం, ఏం చేయటం చూసుకోవడం. ఎందుకంటే మనం టాబ్లెట్ వేసుకోకనే ఏమంటారు, ఆయన రాసిన కోర్సు 15 రోజులకి రాశాడు. ఈ 15 రోజులు వాడరా అంటే 2వ రోజు ఫోన్ చేసి, డాక్టర్ గారు ఏం తగ్గినట్టు అనిపించాలా? అది కోర్సు అమ్మా, అది కోర్సు. వాడు కనీసం 15 రోజులు రాసినప్పుడు 5 రోజులనే వాడకుండా 2వ రోజుకి ఎట్లయితుంది? అది కొంచెమైనా కలపాలి. వాడు మరోసారి మునిగి చూసుకున్నాడు, 2వసారి మునిగి చూసుకున్నాడు, 4వసారి 5 సార్లు మునిగి చూసుకున్నాడు, 6వసారి కూడా చూసుకున్నాడు. ఏమొదులుకున్నాడు? ఇవన్నీ ఒకటిదే. ఏ నీళ్ళను మునిగి ఆ నీళ్ళను ముని, ఈ నీళ్ళను మునిగిన ఒకటి. కానీ ఎవరి మాట తెలుసా? ఎవరి మాట? ప్రభు మాట. చెప్పింది చెయ్యి.
సరే ఏ రూపాయి ఏం కొంచెం కూడా కొంచెం కూడా ఏం చేయాలా కాలేదు, అంత ఎట్టే ఉంది, ఏం సంగతి అయ్యో ఇంకొకసారి మునిగి చూడరాదా? ఆయన చెప్పింది ఏంటి? 7 దేనికి? సంపూర్ణత, పరిపూర్ణత, 7 ఆశీర్వాదం. 7 సంఖ్య బేరం ఈ లోకంలో ఏం చేయదు, ఒప్పుకోదు. ఒప్పుకుంటా బేరం చేసేది 7 రూపాయలు, 7 రూపాయలు బేరం ఒప్పుకుంటారా? 10 పైసలు తగ్గినా తగ్గి, 10 పైసలు ఎక్కినా ఎక్కించు. ఎందుకంటే 7 బేరం ఉదయం కాలం అంతా ఏడుచుకుంటే చేయాల్సి వస్తుంది నాకు రోజు. ఒక ఆయన అంటాడు 7 వద్దులేండి ఇక్కడికి ఏదో తగ్గించండి, లేకపోతే 1 రూపాయి పెంచండి అన్నాడు. ఆయన అన్నాడు ఈ ఒక్కసారి ముందు మూల కూర్చున్న దాన్ని ఆ ఒక్కసారి మునిగి ఏం చేస్తున్నాడు? లోపల చూసుకున్నాడేమో, చూసుకుంటే లోపల ఏమొచ్చింది? మార్పు వచ్చింది. బయటకు వచ్చాడు, చూశాడు, ఎలా ఉంది? రోజు తనను తాను చూసి అసహ్యపడినాడు. ఇప్పుడు తనను తాను చూసి ఏం చేస్తున్నాడు? ఆశ్చర్యపోతున్నాడు. ముక్కు మొక్క లేకపోయినా, అద్దం దగ్గర ఎంతసేపు ఉంటారు కొంతమంది, ముక్కు మొక్క సరిగా లేకపోయినా, జుట్టు సరిగా లేకపోయినా దుబ్బిందే ఉన్నదే ఇంత, ఎంతసేపు దూతం అక్కాలి, ఒకసారి అక్కాలి ఉంది ఇంతేనా? కనుక నువ్వు ఉన్నదే మంగళం పెట్టుకున్నటువంటివి, మళ్ళీ దాని కొరకు అద్దం దగ్గర గంట సేపు ఏంటిది మేకప్ అంటే తప్పు కాదండి, తప్పు కాదు. మనం శుద్ధీకరించుకోవడము తప్పు కాదు, రైటే. ఇతడు కూడా కుష్ఠరోగిగా ఉన్నప్పుడు ఎన్ని రీతిగా ప్రయత్నం చేసిన పోలేదు, కానీ ఎక్కడికి వచ్చినట్టు పోయి తెలుసా? యోర్దానుకు వచ్చినట్టు పోయింది. యోర్దాన్ అంటే ఏంటిది? ఏంటమ్మా? సిల్వర్ బైబిల్ ఇచ్చినాడు. యోర్దాను 2 గంటల మధ్య క్రింద ఏం చేస్తుంది? ప్రవహిస్తుంది. అంటే ఏంటిది అంటే అందులో 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి చెప్తున్నాను, తగ్గించుకొని వచ్చేది అంటే కిందికి దిగేది, డౌన్. నువ్వు తగ్గించుకోవాలి. ఒక్కడ గొడవ అవుతుంది సార్, సేవకు ఏది బ్రదర్, ఏది గొడవ అంటే వాళ్ళకి మీటింగ్ వేయలేదంట, ఆయనకి మీటింగ్ వేయలేదంట, ఆమెకు మీటింగ్ వేయలేదంట, ఏ మీటింగ్ వేయలేదంట. మీటింగ్ చెప్పినా బాగాలేనా? మాకెందుకు ఇస్తారులే, మమ్మల్ని ఎందుకు లెక్క చేస్తారులే అని ఆ సేవకు మేము బాగా చేస్తున్నాం మా ఊళ్ళో. సరే అవును బ్రదర్, పరిచయం చేసే వాళ్ళకి మీటింగ్ పరిచయం అప్పగించడం ఏంటి ధర్మం, దిగబట్టవద్దు అంటే ఆయన ఏమన్నాడంటే నిజమే తమ్ముడు అనేది. కానీ ఏ మీటింగ్ రాదు, మీటింగ్ ఇచ్చినప్పుడే పరిచయం ఇచ్చినప్పుడే అక్కడికి వస్తారు. అప్పుడు వీళ్ళు చెప్తే ఎవరు వింటారు? నువ్వు ప్రతి మీటింగ్కి రావు, ఇతరులు చెప్తే నువ్వు వెళ్ళలేవు, నువ్వు చెప్తే ఇతరులు వింటారా? నువ్వు ఏ మీటింగ్కి రావు, అమ్మా ఇదేనా నీకు పరిచయం అంటే అప్పుడు మాకు ఏం చేస్తుందంట? నల్లమ్మ పైన ప్రకాశిస్తుందట. అవును, ప్రతి మీటింగ్ మనకు బాధ్యత. నీకు పరిచయం ఉన్నా లేకపోతే ఏం చేయాలా? రావచ్చు, దిగిరా. అప్పుడు నేనేం చేస్తాడు ఆయన? అదే పేతురు రాసిన పత్రికలో ఉంది, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద హీన మనసులు ఏం చేయండి? ఆ రీతిగా మన జీవనమై యెషయా మన జీవితాన్ని సరి చేసుకున్నటువంటి అనుభవం, దావీదు వలె మన జీవితాన్ని దేవుడి దగ్గర సరి చేసుకున్నటువంటి అనుభవం, ఒక మహిమార్గం నువ్వు సరి చేసుకుంటే అనేకులు దీవెనకరంగా ఉంటారు. నీ కొరికే నువ్వు ఆయనకు అవసరం. నీ సేవ, నీ ఫలము, నీ జ్ఞానము, నీ జీవితానికి అవసరం. అందుకు రక్షించినాడు గుర్తుపెట్టుకో. యోగ్యమైన ప్రభావం సరైన తీర్మానంలో పాల్గొని ప్రభు మహిమార్గం కావాలని దేవుడు మనం సహాయం చేయండి. రండి కొన్ని క్షణాలు మనం పరీక్షించుకుంటాం. సరే. Hey there. Subscribe to my channel. And also press this bell icon, so you never miss any new updates.